సమస్యలను క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలించి నాణ్యతతో నిర్ణీత ఖాళీ వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. 67 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని వెంటనే క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకు సరైన రీతిలో పరిష్కార మార్గాలు చూపాలని సంబంధిత ఆర్డీఓలు, సర్వే అధికారులు, జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దరఖాస్తులు రీఓపెన్ కాకుండా సంబంధిత అధికారులు ప్రజా సమస్యలను నిర్ణీత వ్యవధిలోపు పరిష్కరించి తప్పనిసరిగా అర్జీదారునికి పరిష్కార నివేదికను అందజేసి అర్థమయ్యే విధంగా వివరించాలన్నారు. జిల్లాలో ఇంకా 7,644 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వీటన్నిటిని బియాండ్ SLAలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్లో గల శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అధ్యక్షుడు వెంకన్న వర్మ ఆధ్వర్యంలో ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, కుంకుమార్చన ఆలయ అర్చకులు నిర్వహించారు. శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారికి దర్శించుకోవడానికి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు భారీగా విచ్చేశారు. భక్తులకు ఆర్య చిత్తారి సంఘం వారు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మయ్య మాట్లాడుతూ శ్రీ నిమిషాంబ అమ్మవారిని మనసులో కోరుకొని 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రతీత. ఇప్పటికే అనేక మంది కోరికలు నెరవేరాయన్నారు. కోరుకున్న కోరిక నెరవేరడంతో భక్తులు అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు నెరవేర్చుకున్నారని ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అశోక్, అనంత్, మాధవ్, సురేష్ కుమార్, కిరణ్, సాయి వర్మ తదితరులు పాల్గొన్నారు. కూడా మరి మనము ఈ యొక్క ఆచార్య గురువులతోటి అమ్మవారి యొక్క పూజా విధానము ముందుగా గణపతి పూజ, పుణ్యవాచనము, అమ్మవారికి ఈ యొక్క 108 కలశాలతోటి అమ్మవారికి ఈ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయించబడింది. ఆ తర్వాత విశేషంగా అభిషేకం చేయించి అమ్మవారికి విశేషంగా అలంకరించి అమ్మవారి దర్శనము వరకు ఇవ్వడం జరిగింది. భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు. మరి యొక్క ఆలయంలో అమ్మవారి విధానం చెప్పుకున్నట్లయితే ప్రతి భక్తులు కూడా మరి అనేక కోరికలు ఉంటాయి. ఆ యొక్క కోరికలన్నీ కూడా సత్సంపదంగా సాంప్రదాయబద్ధమైన కోరికలు కోరుకున్నట్లయితే ముందుగా అమ్మవారికి 16 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అమ్మవారికి మనం కోరుకుంటే కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది అమ్మవారు. ఆ కోరికలు నెరవేర్చిన తర్వాత మరి ప్రతి వారు కూడా 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే అమ్మవారి మొక్కుగా నెరవేరుతుంది. ఆ విధంగా 50 మంది భక్తాదులను కూడా ఈ యొక్క అమ్మవారిని సందర్శించి అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించవలసింది. కూటమి ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని పలు వార్డుల్లో 2,50,00,000 రూపాయలతో శానిటేషన్ కార్యక్రమాలకి అధికారులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కబెడుతున్నారని తెలిపారు. గతంలో రోడ్లు అధ్వానంగా ఉంటే ప్రస్తుతం వాటిని మెరుగుపరిచామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖతో పాటు ఇతర రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. స్టేట్ ఎంత అభివృద్ధి అవుతుందో మీరు చూసింటారు లాస్ట్ 8 నెలల్లో. అలాగే కర్నూలు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం జరిగింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి పనులు కూడా అన్నీ నా శాఖదే కాదండి, ఇక్కడ వచ్చి అన్నీ చూడాల్సిందే. కాబట్టి దాదాపు లాస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ నుంచి మా వేరియస్ క్యాడర్ అనుకోండి, కార్పొరేటర్లు అనుకోండి, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు వాళ్ళు కొన్ని ఇష్యూస్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పరిశీలించి ఈరోజు కర్నూలు మున్సిపల్ కార్పొరేషను మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది కదా, దాదాపు 6 ప్లేసెస్లో 2.5 కోటితో వర్క్స్ జరుగుతాయి. ఇది వచ్చి 1 మంత్ నుంచి వితిన్ 3 మంత్స్లో అయిపోతుంది. సో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇప్పుడు మీరు అభివృద్ధి పనులు ఆల్రెడీ చూస్తున్నారు. దాదాపు స్టేట్లో అయితే 6.5 లక్షల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. కర్నూలు కూడా పెద్ద ఎత్తున సెమీ కండక్టర్ అనుకోండి, లేదంటే మొబిలిటీ వ్యాలీ అనుకోండి, లేకపోతే ఎయిర్పోర్ట్లో కూడా డెవలప్మెంట్ విషయాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతాయి. అది ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారి నాయకత్వంలోనే పాసిబుల్. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి పనులు చేసేదానికి ఉంటుంది. ఎన్ని కష్టాలున్నా, ఎందుకంటే నేను దగ్గరలో చూస్తుంటా ఫైనాన్స్ సిచ్యువేషన్ ఎంత హారిబుల్ ఉందో నాకు తెలుసు. బట్ అయినా కూడా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా ఖచ్చితంగా ప్రయారిటీ వైజ్ చేసుకుంటూ పోవాలనే ఉద్దేశం చంద్రబాబు గారికి ఉంది. దాన్ని అమలు చేసే దాంట్లో మేము ఉన్నాము. అలాగే మీరు చూస్తే రోడ్ల విషయంలో కూడా పాట్ హోల్ లేని రాష్ట్రం ఉండాలా అని చెప్పి చంద్రబాబు గారు ఆశించడం జరిగింది. మొన్న పండగ వరకు ఆల్మోస్ట్ 80-85% అంటే 100% ఆదేశాలు ఇచ్చారు, కానీ 80-85% వరకు సాధించగలిగినారు. ఐ థింక్ త్వరలో సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది. అసలు రోడ్లు గురించి పట్టించుకోలేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా హోల్స్ అంటే ఒక కొన్ని వీడియోస్ వచ్చేవన్నమాట. వర్షాలు పడితే ఆడ ఫిషింగ్ చేసేవాళ్ళు, లేకపోతే బోట్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేదన్నమాట లాస్ట్ 5 ఏళ్లలో. బట్ ప్రజలు కూడా గుర్తించాలా ఎట్లా ఇష్యూస్ 5 ఏళ్లలో చేసినారు. స్టెప్ బై స్టెప్ అవుతాయి. ఓవర్ నైట్ లేకపోతే వారంలో మ్యాజిక్ షోలు జరగవు. ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు ప్రీవియస్ గవర్నమెంట్. స్టెప్ బై స్టెప్ అన్నీ పూర్తి చేసే దాంట్లోనే మేము. నంద్యాల శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు సినీ నటుడు సాయి ధర్మతేజ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకుంటున్న హీరో సాయి ధర్మతేజ్. శ్రీశైలం వచ్చిన సాయి ధర్మతేజ్కు స్వాగతం పలికిన ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు. ఆలగడ్డ టౌన్లోని బాలికల పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నిర్వహించిన జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు స్వాగతం పలికిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు పాఠశాల అధ్యాపకులు. స్వాగతం పలికిన తర్వాత జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యంపై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని, విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం, టీవీలు
అధికంగా చూడడం వల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం ఉందని, కంటి చూపు సమస్యలు పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం సర్జికల్ను ఉచితంగా చేయిస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలని, భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలని విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చారు భూమా అఖిలప్రియ. ఆళ్లగడ్డలో 1100 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగిందని, పరీక్షలు అయిపోయిన వెంటనే త్వరగా కంటి అద్దాలు పంపిణీ చేయాలని జిల్లా అంధత్వ నివారణ సంస్థను కోరుకుంటున్నానని తెలియజేశారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు, వైద్య శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మిత్రులకు ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఈ విధంగా మన స్కూల్లో జరుగుతుంది. ఈ విధంగా స్పెక్స్ కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశము చదువుకుంటున్న పిల్లలకి ఏదైతే శుభ్రత అనేది అవగాహన తీసుకురావడమే కాకుండా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జనరల్ గా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎక్కువ మనం పుస్తకాలు దగ్గర పెట్టుకొని చదువుతాము, అవునా? ఇక్కడ పెట్టుకొని చదువుతారు పుస్తకాలు. ఇందాక మరి మీ ప్రిన్సిపల్ గారు, ఎంఈఓ గారు, అదేవిధంగా డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే ఇప్పుడు గతంలో ఈ కంటి చూపుకు సంబంధించిన సమస్యలు చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా జనరేషన్ మారుతున్న కొద్దీ కొత్త కొత్త జబ్బులు, కొత్తవన్నీ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా పుస్తకాలు కూడా మరీ దగ్గర పెట్టుకొని చదవడము, టీవీ మరీ దగ్గర ఉండి చూడడము. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కూడా చేతులు శుభ్రంగా లేనప్పుడు మనం ఏదైనా మట్టిలో ఆడుకోవడము, లేకపోతే ఏదైనా పట్టుకొని వెంటనే కళ్ళు ఇట్లా నలుపుకోవడం వల్ల దానివల్ల ఈరోజు మన ఆలగడ్డ టౌన్లో గర్ల్స్ హై స్కూల్కి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే ఒక కార్యక్రమము ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంలో మొత్తం కూడా హై స్కూల్స్లో మరి గత నవంబర్లో అందరి పిల్లలకి కంటి చూపుకి సంబంధించిన టెస్టింగ్ చేసి మరి ఎవరికైతే సైట్ ప్రాబ్లము లేకపోతే ఇంకా కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఇక సైట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా స్పెక్స్ ఇవ్వడమే కాకుండా ఫర్దర్గా ఏదైనా వాళ్ళకి కాంప్లికేషన్ ఉంటే మరి నంద్యాలకి, అదేవిధంగా సర్జరీ రూపంలో ఏదైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి అటు మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, అందరం కూడా కాంప్లికేషన్స్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉచితంగా ఆపరేషన్లు చేపించి తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి ఉచితంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆపరేషన్లు చేపించి ఈ కంటి చూపుకున్న సమస్యలు ఇప్పుడు వస్తున్న జనరేషన్స్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆఖరికి పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని కాంప్లికేషన్స్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల గవర్నమెంట్ హాస్పిటళ్లలో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకోవాలా. వాళ్ళకి ఫ్యూచర్లో అంటే చదువుతున్నప్పుడు క్లాస్ రూమ్స్లో బోర్డు కనిపించకపోవడం దగ్గర నుంచి, పుస్తకాలు చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది నవంబర్లో. ఇప్పుడు మరి పిల్లలతో మేము ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కూడా మరి అదేవిధంగా డాక్టర్లు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. శుభ్రంగా పెట్టుకోవాలి చేతులు. మనం కళ్ళల్లో చేతులు అవన్నీ కూడా రబ్ చేస్తున్నప్పుడు దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా కొన్ని టిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆహారం తీసుకున్న మనం కూరగాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పి కూడా అది కూడా కొన్ని అవగాహన టిప్స్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న జాగ్రత్తల దగ్గర నుంచి అటు రాష్ట్ర అభివృద్ధి వరకు అన్ని విధాలుగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఆడపిల్లలు స్కూల్స్కి రావాలంటే, పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు ఆడపిల్లలకి ఎందుకులే చదువు అనే దగ్గర ఆలోచన మార్చాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఆడపిల్లలకి సైకిల్స్, గతంలో సైకిళ్లు పంచడం దగ్గర నుంచి, వాళ్ళకి ఆరోగ్య విషయం దగ్గర నుంచి, స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి, అదేవిధంగా టెక్నికల్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలనే దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది.
ఇటువంటి కార్యక్రమాలు కేవలం కంటి చూపుకే కాకుండా ఇందాక మేము డిస్కస్ చేసినట్టుగా కూడా కలెక్టర్ గారితో మాట్లాడి అదేవిధంగా డెంటల్కి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా స్కూల్స్లో పెడితే బాగుంటుందని చెప్పి కూడా మేము అనుకోవడం జరిగింది. సో అది కూడా తొందరలోనే స్టార్ట్ చేయించే కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి, పిల్లలందరి తరపు నుంచి, తల్లిదండ్రులందరి తరపు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మా తరపు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, సత్యప్రసాద్ గారికి అందరికి కూడా మేము ధన్యవాదాలు. పత్తికొండ పట్టణంలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభించిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఉప్పరవారి కట్ట నుండి తేరు బజార్లోని మసీద్ వరకు 54 లక్షల ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ మరియు గ్రామ పంచాయతీ నిధులతో అలాగే ముస్లిం స్ట్రీట్ నందు 13.50 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ మాట్లాడుతూ పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం మా కుటుంబం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. అలాగే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నేను ఇచ్చిన హామీలు అభివృద్ధి కోసం ఏవైతే చేశామో ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తానని, రైతులకు నీరు అందించడం, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చేస్తానని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము దీపిక, ప్రభుత్వ అధికారులు, టీడీపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పత్తికొండ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. చాలా పురాతనముది. ఇక్కడ అన్ని గుడ్లన్నీ కూడా ఒక జంక్షన్ మాదిరి ఏర్పడిండేది. కానీ గత 35 ఏళ్ళ నుంచి ఇక్కడ రోడ్ వేయడానికి, ముందర రావడానికి కూడా ఎవరు కూడా ముందర రాలేదు. ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి సొలవతో, ఆయన ఇచ్చిన ఫండ్స్తో ఈడ తేరు బజార్లో 45 లక్షలు టు 55 లక్షల దాకా ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన రోడ్డు నిర్మించాము. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బ్రహ్మాండమైన పని జరిగింది. 40 ఏళ్ళ నుంచి మేము ఆశిస్తున్నాము, ఎవరు చేయలేదు. మీరు తెలుగుదేశం గవర్నమెంట్లో మీరు చేయగలిగినారని చెప్పి పబ్లిక్ కూడా చాలా హర్షిస్తున్నారు. మరి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి రూల్లోనే పత్తికొండలో ఎన్నైతే మిగిలిపోయినాయో, ఎన్నైతే రోడ్లు మిగిలిపోయినాయో, వాటర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ 5 ఏళ్ల పీరియడ్లో కంప్లీట్ చేసుకొని, అన్నిటికంటే ముఖ్యమైనది మాకు 68 చెరువులు నింపేది. దానిపైన కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాము. ఆయన దానికోసం స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేశారు. మరి ఈ మార్చి మధ్యం దాకా నీళ్ళు వస్తాయి. అప్పుడు లోపల ప్రతి ఒక్క చెరువు కూడా నింపుకోవాలని చెప్పి ఒక ఆశతో తొందరపెట్టి పని చేసుకోవడం పోతున్నాము. ఇక్కడ పత్తికొండ నుంచి, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి, పక్కన కాన్స్టిట్యున్సీ నుంచి ఏదైతే వలసలు పోతున్నారో ఆ వలసలు నివారణ కోసము ఈ నీళ్లు నింపేది. మరి